టీవీ న్యూస్. ఎమ్మిగనూరులో అస్సాంలో జరుగుతున్న దమనకాండ ఆపాలని ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసిన నేతలు. దేశంలో మైనార్టీలపై బీజేపీ చేస్తున్న దమనకాండ ఎక్కువైందని, అస్సాంలో పేదల మైనార్టీల ఇల్లు కూల్చివేయడం మానుకోవాలని, మోడీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైందని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలపై ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే సహించేది లేదని ఎస్డిపిఐ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికే అస్సాంలో రౌడీ ముక్కులు అనేక మంది ముస్లిం మైనార్టీలపై అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మైనార్టీలో ఇల్లు తొలగింపు తక్షణమే ఆపకపోతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. దాని వెనకల కారణం ఏమంటే కార్పొరేట్ శక్తులకు ఆ స్థలాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో పేదలని అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు, వాళ్ళ ఇల్లు కూర్చొస్తున్నారు. గతంలో కూడా ఆ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వమే ముందుకొచ్చింది. గతంలో ఆ ఇళ్లకు కరెంట్ అయితేనేమి, మోటార్లు అయితేనేమి, ప్రతిదీ రేషన్ కార్డులు అయితేనే ప్రతిదీ ప్రభుత్వం ఇచ్చింది ఆ స్థలంలో నివసించే వాళ్ళకి. మరి అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు ఎందుకు వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారంటే దానికి ఏం ఆ స్థలంలో స్థలాలను కోట్లకు విలువలుగా పెరగడం మూలంగా ఆ స్థలాలన్నీ కార్పొరేట్ ఇచ్చేసి వీళ్ళని ఈ దేశస్తులు కాదనో ఈ ప్రాంతవాసులు కాదనో వాళ్ళు వెళ్ళగొట్టాలన్న పరిస్థితి. కేవలం ఈ బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల్ని బతికించేందుకే ఈ దేశంలో ఉన్న పేదలందరూ తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరు నేను విన్నవిస్తున్నది ఏమంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశం ఉండాలంటే మనం కూడా ఓటుకు నోటు అమ్ముడుపోకుండా ఖచ్చితంగా రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓట్లేసి మంచి పరిపాలన పెట్టుకునేలాగా, మంచి పరిపాలన అధికారులను మనం తయారు చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటూ ఎస్డిపిఐ పార్టీ ప్రతి సమస్యకు ఈ దేశంలో ప్రతి ఒక్కరి బాధలకు తోడున్నందుకు వాళ్ళని అభినందిస్తూ రాబోయే దినాల్లో ఎస్డిపిలో కూడా మంచి నాయకులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ముస్లిం మరియు హిందువుల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా 2014లో దానికన్నా ముందు చాలామంది అన్నదమ్ములుగా కలిసి ఉండేవారు. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఏదో కుల మతాల వద్ద చిచ్చు పెట్టడం, తన రాజకీయ పబ్బం గడుకోవడానికి చూస్తూ ఉన్నారు. అలాగే ఆ విధంగా చూసుకుంటూ పోతే రీసెంట్గా అస్సాంలో పేదల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఎంత దారుణం అంటే 1982లో ఇచ్చిన ప్రభుత్వ ఇళ్లను కూడా ఈరోజు వాళ్ళు అక్రమమని తొలగించి పేదలకు అన్యాయం చేశారు. ఇది చూస్తూ ఉంటే ఒకటే విషయం అర్థమవుతూ ఉంది. పేద ఇళ్లను కూల్చి పేద ఇల్లు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ఈ బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టడానికి చూస్తుంది. కానీ ఇలాంటి దారుణం జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులను సహించబోయేది లేదు. దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ పార్టీ దీన్ని ఖండిస్తుంది. నిరసన తెలియజేస్తున్నాము. ఎప్పుడైనా సరే పేదలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, దళితులకు కానీ, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే అందరికన్నా ముందు ఉండే పార్టీ ఎస్డిపిఐ పార్టీ అని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం, పేదలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఐక్యబద్ధంగా ఉండి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎస్డిపిఐ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నాం ఈ రోజులో అస్సాంలో ఒకటే కాదు, ఢిల్లీలో కూడా చాలామంది పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఇది చాలా దారుణం, సహించరాని నేరం. ఇలాంటి నేరాలకు వాళ్ళు ఆపాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యబద్ధంగా పోరాడాలి. దయచేసి అందరినీ ఉండే కోరుతా ఉన్నాం, ప్రజలను ఐక్యబద్ధంగా ఉండాలి. మనం ఇన్ని రోజులుగా అన్నదమ్ములుగా కలిసి ఉండేవాళ్ళం. అలాగే హిందూ ముస్లిం భాయి చెప్పే పరిస్థితి మాది, ఐక్యతంగా ఉండే పరిస్థితి మాది. కానీ ఈ రోజుల్లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో హిందూ ముస్లింల మధ్య గొడవలు చిచ్చు వెంటని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితులు సహించబోయే కాదు. వచ్చే ఎన్నికల్లో తప్పకొడతాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మేము పేదవాళ్ళకు అండగా ఉంటాం. పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుంటామని తెలియజేస్తుంటున్నాను. ఇల్లు ఎస్ అబ్దుల్ షుకూర్, ఎమ్మెగనూర్ సెక్రటరీ.